ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కర్నూలు జిల్లా ఘోర బస్సు ప్రమాద ఘటనలో ప్రస్తుతం ఆ మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందగా ఇప్పటికే 18 మృతదేహాలను గుర్తించారు. అయితే 19వ మృతదేహం గుర్తింపు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆ 18 గుర్తించిన దాంట్లో కూడా అతి కష్టంగా DNA రిపోర్ట్ల ద్వారా కూడా గుర్తించారు. ఇక 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా అనుమానం కలుగుతోంది అంటూ కూడా చెప్తున్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం యావగాని పల్లెకి చెందినటువంటి త్రిమూర్తిగా భావిస్తున్నారు. హైదరాబాద్లో ఓ వివాహం కోసం త్రిమూర్తి బుధవారం సాయంత్రం కుప్పం నుంచి బెంగళూరుకు వెళ్ళి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్కు వెళ్ళారు. గురువారం పెళ్లి అనంతరం తాను హైదరాబాద్ నుండి బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి కుప్పంకు వస్తానని తన కుమార్తెకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ శివార్లోని ఆరంగర్ వద్ద వేచి ఉండడంతో అప్పటికే అక్కడ ఉన్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు సీటు ఖాళీ ఉండడంతో ఆయన రిజర్వేషన్ లేకుండా బస్సులో ప్రయాణానికి బయలుదేరాడు. రాత్రి 11 గంటల వరకు తన కుమార్తెతో మాట్లాడిన త్రిమూర్తి ఇక తాను పడుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తానని తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం త్రిమూర్తి కుమార్తె తన తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే సమయానికి వేమూరి కావేరీ బస్సు అగ్ని ప్రమాదం సంభవించిందని విషయం తెలియడంతో త్రిమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే అక్కడ ప్రమాదంలో మృతి చెందింది ఎవరనే విషయం కూడా తెలుసుకోవడానికి త్రిమూర్తి కుమారుడు అల్లుడు ఇరువురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్ళి DNA పరీక్షకు కావలసినటువంటి రక్త నమూనాలను కూడా ఇచ్చారు. అయితే DNA రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టడంతో వారు అక్కడే వేచి ఉన్నారు. ప్రమాదంలో త్రిమూర్తిని చనిపోయాడని అంతా భావిస్తున్నారు. అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతవరకు త్రిమూర్తి భార్యకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఆమె ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నందున ఆమెకు విషయం చెప్పలేదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక 19వ మృతదేహం ఎవరిదనే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది, కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. బట్ త్రిమూర్తి మాత్రం ఆయన అడ్రస్ లేదు కాబట్టి బస్సులోకి ఎక్కినటువంటి వివరాలు తన కూతురికి చెప్పాడు కాబట్టి అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో డెడ్ బాడీ దొరకకపోయినప్పటికీ కూడా DNA టెస్ట్ ద్వారా పూర్తి వివరాలు రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అఫీషియల్గా చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి ఇక 19వ మృతదేహం త్రిమూర్తిదే అనేటువంటి ఒక అంచనాకు రావడం జరిగింది. దీంతో మొత్తం బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి 19 మంది మృతదేహాలు, వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిసిపోయాయి. దీంతో ఎవరి మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించినట్టుగా మారింది. పి త్రిమూర్తి అనే వ్యక్తి సుమారు వయసు 50 సంవత్సరములు. అతను హైదరాబాదులో వివాహ కార్యక్రమానికి పాల్గొనేదానికోసము బుధవారం సాయంత్రం కుప్పం నుండి బెంగళూరు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు నుండి హైదరాబాదు గురువారం తెల్లవారు చేరుకున్నారు. తదుపరి వివాహ కార్యక్రమం ముగించుకొని గురువారం సాయంత్రం 7:30 గంటల సమయంలో తన కుమార్తెకు ఫోన్ చేసి నేను హైదరాబాద్ వచ్చినానని చెప్పి విషయం తెలియజేసినాడు. తదుపరి అతను 11 గంటల వరకు కూడా ఫేస్బుక్, వాట్సాప్ అన్ని ఫోన్లో చూసుకుంటూ ఉన్నారు. తదుపరి శుక్రవారం ఉదయం కల్లా అతని ఫోన్లు ఏది పనిచేయకపోవడంతో ఆ రోజు రాత్రి 3 గంటలకు కర్నూలు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దానివల్ల అనుమానాలు వచ్చి విస్తృతంగా చూసినారు. తదుపరి ఏ విషయము ఇంకా తెలియలేకుండా ఉన్నది. అతని కుమారుడు వాళ్ళ అల్లుడు ఇద్దరు కూడా కర్నూలు హాస్పిటల్లో ఉన్నారు. DNA టెస్ట్కి పంపించినారు. టెస్టులు ఇంకా రాలేదు కాబట్టి వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఏమి జరిగిందో అని అనుమానంగా ఉంది.